Okay, students, what is this band theory in solids, especially why only in solids? Band theory అంటే ఏంటి? ఓన్లీ సాలిడ్స్లోనే మనము ఈ బ్యాండ్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ అవర్ టాపిక్, టుడేస్ టాపిక్, బ్యాండ్. వాట్ ఈస్ దిస్ బ్యాండ్ అండ్ రిలేటెడ్ టు వాట్? దేనికి సంబంధించింది? ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి? దే ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ద ఆటమ్. ఆటంలో మనకు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, దీస్ ఆర్ ద 3 ఫండమెంటల్ పార్టికల్స్ మనకు. సో ఇన్ ద ఆటమ్, ఏదైనా ఒక ఆటమ్ తీసుకుంటే విదిన్ దట్ ఆటమ్, సో యూ హ్యావ్ న్యూక్లియస్. సో ఇక్కడ న్యూక్లియస్ ఉంది. ఇన్ దిస్ న్యూక్లియస్ యూ హ్యావ్ ప్రోటాన్స్, neutrons in this nucleus. So this nucleus is the center part of the atom. Around this nucleus, in the elliptical orbits lo manaku ee nucleus chuttu electrons revolve aitunayi. Depending upon the atomic number enta dani anadani patti, so number of electrons are arranged in the orbit. So innermost orbit ni manamu lopala అన్నిటికంటే న్యూక్లియస్ నుంచి స్టార్ట్ అయిన ఫస్ట్ ఆర్బిట్ ని K తో డినోట్ చేస్తాం. సో we denote with K. సో ఫస్ట్ ఆర్బిట్ అన్నమాట ఇది. సో ఇది ఫస్ట్ ఆర్బిట్, దిస్ ఇస్ ఫస్ట్ ఆర్బిట్. దీనిని K తో డినోట్ చేస్తూ ఉన్నాం. సో ఫస్ట్ ఆర్బిట్ K n equals to 1 మనకు. దీనిని n equals to 1 అని అంటాం. హియర్ దిస్ ఇస్ K, this is L, and this orbit is M. ఇలాగా ఈ ఆర్బిట్స్ లో K లో మనకు S ఆర్బిటాల్, సో దిస్ ఇస్ S ఆర్బిటాల్. L లో అయితే S P ఉంటాయి, S P ఆర్బిటల్స్. అండ్ ఇఫ్ అటామిక్ నెంబర్ ఇంకొంచెం ఎక్కువగా ఉంది అనుకుంటే, సో S ఆర్బిటల్, P orbital and D orbital, like this. So atomic number ni patti manaku number of orbits untayi. N equals to 1, N equals to 2, N equals to 3. So these are the orbit numbers, number order of the orbit anamata. N ante this is innermost manaku. So if you take Z value, example చెప్తూ ఉన్నాను, I will take 15. Z equals to atomic number 15. Atomic number 15 అంటే, సో మనము ఈ అటామిక్ నెంబర్లో ఈ Z వాల్యూని 15ని ఎలక్ట్రాన్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి అంటే, ఏ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి. దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ రిగార్డింగ్ టు అరేంజ్మెంట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి అని పౌలీ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ ప్రకారము మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. సో 1s2, 2s2, 2p6, నెక్స్ట్ ఇస్ 3s2. హౌ మెనీ ఆర్ దేర్? 1, 2, 3, 4 అరేంజ్మెంట్స్ అయ్యాయి. ఇందులో 12 వచ్చేసాయి. రిమైనింగ్ ఈస్ here 3 years tarvata 3p3 here. So this is the last orbit. Which is the last orbit? This one, third orbit is the last orbit. So this is called valence orbit. So this is called valency orbit. Last orbit is the valency orbit. So how many orbits are there? 1, 2, 3. According to the exclusive principle, Pauli's exclusive principle, for Z equals to 15. Like that, depending upon the atomic number prakaram manaku 4 undachu, 5 undachu, infinity of orbits varaku vastundi manaku. So ee last orbit, valence orbit aithe edaithe undo, this is very important. Last orbit chaala important anamata. So then what is this band? Ee band enti? What is this band?
నేను చెప్పాను, దీస్ ఆర్ ద ఎనర్జీ బ్యాండ్స్. ఇవి ఎనర్జీ బ్యాండ్స్ అనమాట. సో మనము n ఈక్వల్స్ టు 1 అని అంటే దిస్ ఆర్బిట్ ఈస్ డినోటెడ్ విత్ k. n ఈక్వల్స్ టు 2 అంటే దిస్ ఆర్బిట్ ఈస్ డినోటెడ్ విత్ l. సారీ, దిస్ ఇస్ విత్ l. సో సెకండ్ ఆర్బిట్ ఈస్ డినోటెడ్ విత్ l. This is. So we denote this orbit with L, and third orbit we denote with M. So this is L, and if n equals to 3, this orbit is M. So here we have 1s, here we have 1s and 2s, here we have 1s orbital, 3s orbital, this is also 2s, 3p orbital and 3d orbital. Here 3 orbitals are there. So when an electron occupies certain orbital, in that orbit, first orbit lo electrons occupy చేశారు. How many electrons occupied? 2 orbit. So 2 electrons మనకి ఇక్కడ. So first orbit లో 2 electrons 1s2 లో ఉన్నాయి మనకు. They will have certain energy level. వాటికి ఒక సర్టన్ ఎనర్జీ లెవెల్ ఉంటుంది. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద వన్ ఆటమ్. ఇప్పుడు నేను ఒక ఆటమ్ గురించి చెప్తున్నాను. ఇఫ్ యూ కన్సిడర్ అన్ ఎలిమెంట్, ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ కన్సిస్ట్ లాక్స్ ఆఫ్ ఆటమ్స్. చాలా ఆటమ్స్ ఉంటాయి. సో ప్రతి ఆటంలో కూడా ద సేమ్ అరేంజ్మెంట్ అండ్ సేమ్ ఎలక్ట్రాన్ స్పిన్నింగ్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆక్యుపైడ్ ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్. సో ఒక ఆటమ్కి మనం ఎలాగైతే అరేంజ్మెంట్ రాసామో అకార్డింగ్ టు పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్, Z ఈక్వల్స్ టు 15కి రాస్తే ఈ 15 Z ఈక్వల్స్ టు 15 ఉన్న ఎలిమెంట్ అన్ని ఆటమ్స్లో కూడా ఇదే అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఒక ఆటమ్ని డిస్క్రైబ్ చేస్తే అన్ని ఆటమ్స్ని డిస్క్రైబ్ చేసినట్లే మనం. దిస్ ఇస్ ద రీజన్ వై వీ జనరలైజ్ దిస్ క్యారెక్టరిస్టిక్స్ టు ద హోల్ సబ్స్టెన్స్. మొత్తం సబ్స్టెన్స్కి మనం అప్లై చేస్తామన్నమాట హియర్. సో అకార్డింగ్ టు దిస్ వన్, ఇక్కడ నేను కేలో హియర్ వీ హ్యావ్ సర్టన్ ఎనర్జీ లెవెల్ అని చెప్పాను. సో ఇప్పుడు అన్ని ఎలక్ట్రాన్స్కి ఉన్న ఎనర్జీ లెవెల్ ఎలా ఉంది? కేలో ఉండే అన్ని ఎలక్ట్రాన్స్కి ఒకటే లెవెల్ ఉంటుంది ఎనర్జీ లెవెల్. సో ఎనర్జీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎలక్ట్రాన్ వోల్ట్స్లలో క్యాలిక్యులేట్ చేస్తాం, బట్ వీ కెన్ కన్వర్ట్ ఇన్ టు జౌల్స్ ఆల్సో. జౌల్స్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు దాన్ని, కానీ జనరల్గా మనము ఎలక్ట్రాన్ వోల్ట్స్లలోనే క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక ఎలక్ట్రాన్ ఎనర్జీ లెవెల్ ఆ ఆర్బిట్లో ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఆ కే ఆర్బిట్లో ఉన్న అన్ని గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి సంబంధించిన ఎనర్జీ లెవెల్ స్టేట్ని ఒక బ్యాండ్ అని అంటాం. బట్ దిస్ బ్యాండ్ ఎనర్జీ బ్యాండ్ ఒక గ్రూప్ అనమాట. అంటే ఆ కే ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్కి సంబంధించిన ఆ గ్రూప్ లెవెల్ని కే లెవెల్ అని చెప్తాం. సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ని కంపేర్ చేస్తే సాలిడ్స్ దే హ్యావ్ సర్టన్ షేప్. సో ఇక్కడ సాలిడ్స్ దగ్గరికి రండి హియర్. సో దే హ్యావ్ సర్టన్ షేప్, వాటికి షేప్ ఉంది. దే హ్యావ్ సర్టన్ లెంత్, డైమెన్షన్స్ అంటే లెంత్, వాల్యూమ్, విడ్త్, హైట్ అనేవి ఉంటాయి. అదే లిక్విడ్స్కి తీసుకుంటే ఉండవు. బికాస్ లిక్విడ్స్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ద ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ కంపేరింగ్ విత్ ద సాలిడ్స్ ఇస్ గ్రేటర్. అందుకని లిక్విడ్స్ ఏంటి అని అంటే వాటి రెండు మాలిక్యూల్స్, లిక్విడ్ మాలిక్యూల్స్ మధ్యలో ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ సాలిడ్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి దే హ్యావ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఫ్లూయిడ్, ఫ్లో అవుతాయి. వాటర్ చూడండి ఫ్లో అవుతుంది, మనం కింద పోర్ చేస్తే వాటర్ ఫ్లో అవుతుంది. సో ఒక గ్లాస్లోకి తీసుకున్న వాటర్ ఆ గ్లాస్ షేప్ని గ్లాస్ వాల్యూమ్లో ఉంటుంది. అలాగే ఒక వాటర్ బాటిల్లో తీసుకున్న లిక్విడ్ ఆ వాటర్ బాటిల్ షేప్ ఆ వాటర్ బాటిల్కి ఉన్న వాల్యూమ్ని అసైన్ చేసుకుంటుంది. బట్ జనరల్గా అయితే లిక్విడ్స్ ఓపెన్గా వాటికి షేప్ ఉండదు అండ్ పర్టికులర్ వాల్యూమ్ ఉండదు, ఫ్లో అయిపోతూ ఉంటాయి. ఎందుకు? టూ పార్టికల్స్ మధ్యలో ఉండే ఇంటర్ అటామిక్ ఫోర్స్ అనేది లిక్విడ్స్కి తగ్గిపోతుంది. అండ్ గ్యాసెస్ డిఫ్యూజ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. విండ్ ఎలాగ మూవ్ అవుతుంది, ఎయిర్ ఎలాగ మూవ్ అవుతుంది, ఆల్ ద గ్యాసెస్ మూవ్ లైక్ దట్. సో దిస్ ఇస్ కాల్డ్ డిఫ్యూషన్.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఏదైనా టైట్గా పెట్టండి ఒక గ్యాస్ని, లిడ్ ఓపెన్ చేయంగానే ఫాస్ట్గా బయటకు వచ్చేసేస్తుంది, డిఫ్యూజ్ అయిపోతుంది అనమాట. అంటే ఏంటి? సో సాలిడ్స్ తోటి లిక్విడ్స్ తోటి కంపేర్ చేసుకుంటే గ్యాసెస్లో పార్టికల్స్ మధ్యలో ఉండే ఇంటర్ అటామిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నెగ్లిజిబుల్, చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఒక పార్టికల్ ఇంకొక పార్టికల్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉండేసరికి వాటి మధ్యలో ఇంటర్ అట్రాక్షన్, అటామిక్ మాలిక్యులర్ అట్రాక్షన్ నెగ్లిజిబుల్, కాబట్టి వాటికి డిఫ్యూజన్ ప్రాపర్టీ ఉంటుంది. అందుకే వాటికి కూడా వాల్యూమ్ ఉండదు అండ్ షేప్ ఉండదు. బట్ సాలిడ్స్ అలా కాదనమాట. సాలిడ్స్ ఏంటి అని అంటే దే హ్యావ్ వాల్యూమ్ అండ్ షేప్. వై? బికాస్ ద atoms ఆర్ వెరీ క్లోజ్, ప్యాక్లీ క్లోజ్, మొత్తం ప్యాకప్ అయిపోయి ఉంటాయి, ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. సో ఇంటర్ అటామిక్ అట్రాక్షన్ రెండిటి ఆటమ్స్ మధ్యలో ఉండే అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందువల్ల వాటికి ఒక షేప్ వస్తుంది, పర్టికులర్ షేప్ వస్తుంది, పర్టికులర్ డైమెన్షన్స్ వస్తాయి. సో అలాంటి సాలిడ్స్కి మనం ఒక యాటమ్కి మనం రాస్తే ఈ లెవెల్ ఏదైతే ఉందో కే లెవెల్లో ఉన్న అన్ని ఎలక్ట్రాన్స్ని కలిపి ఒక ఎనర్జీ లెవెల్ అని అంటున్నాం. ఆ ఎనర్జీ లెవెల్ని మనం ఏం చేస్తున్నామంటే డినోట్ చేస్తాం. ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ తోటి డినోట్ చేస్తాం. ఇలాగా ఒక స్ట్రెయిట్ లైన్, ఒక ప్యారలల్ లైన్ తోటి డినోట్ చేస్తాం అనమాట దీనిని. సో దిస్ ప్యారలల్ లైన్ ఏంటి? కే లెవెల్లో ఉండే అన్ని ఎలక్ట్రాన్స్కి ఉన్న ఎనర్జీ వాల్యూ ఎంత ఉంది, దాని వాల్యూ అని చెప్తుంది. దిస్ ఇస్ కాల్డ్ కే బ్యాండ్ ఎనర్జీ లెవెల్. సో నెక్స్ట్ ఏం వస్తుంది మనకు? ఎల్. హియర్ దిస్ ఇస్ ఎల్. ఎల్ ఆర్బిట్ వస్తుంది. సో ఎల్ ఆర్బిట్ ఏంటి అంటే హయ్యర్ దాన్ కే, అంటే ఆర్బిట్ సైజ్ ఇస్ గ్రేటర్ దాన్ కే. వెన్ ఆర్బిట్ సైజ్ ఇస్ గ్రేటర్ దాన్ కే, ఎలక్ట్రాన్ ఎనర్జీ ఇంక్రీజెస్. అంటే ఆర్బిట్ నెంబర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకి ఇక్కడ 1, 2, 3 ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఆర్బిట్ నెంబర్ ఇంక్రీజెస్ అండ్ ఎనర్జీ ఇంక్రీజెస్. సో ఎల్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్ ఎనర్జీ లెవెల్ ఎక్కువ. కాబట్టి group of energy levels of all the electrons in the L orbit is above this K orbit. సో దీనిపైన ఇంకొక స్ట్రెయిట్ లైన్ తోటి, ప్యారలల్ లైన్ తోటి డ్రా చేస్తాను, ఇలాగా డ్రా చేస్తాను here. So these are the inner orbits. So I have taken 15, atomic number 15 తీసుకున్నాను. Atomic number 15 అని అంటే so third orbit is the last orbit, valence orbit. Third orbit is the valence orbit. సో ఈ ఆర్బిట్ ఏంటి? థర్డ్ ఆర్బిట్, కాబట్టి నాకు ఈ ఆర్బిట్ పైనకు వచ్చింది అనమాట. దిస్ ఇస్ ఎం. సో దిస్ ఇస్ 1, 2, 3. థర్డ్ ఆర్బిట్ ఇస్ ద లాస్ట్ ఆర్బిట్, వ్యాలెన్స్ ఆర్బిట్, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఫర్ z ఈక్వల్స్ టు 15. 15కి మనకు z ఈక్వల్స్ టు 15కి నాకు ఇక్కడ థర్డ్ ఆర్బిట్, లాస్ట్ ఆర్బిట్ వచ్చింది. సో ఇప్పుడు చూడండి, హియర్ వి హ్యావ్, ఇక్కడికి వచ్చేసేసరికి నేనేం చేశాను, థర్డ్ ఆర్బిట్, లాస్ట్ ఆర్బిట్ అంటే ఈ ఆర్బిట్ని ఐ విల్ రైట్ లైక్ దిస్, వ్యాలెన్స్ ఆర్బిట్, వ్యాలెన్స్ బ్యాండ్. సో వ్యాలెన్సీ బ్యాండ్ అంటే ఎనర్జీ లెవెల్, ఎనర్జీ లెవెల్. దిస్ ఇస్ డినోటెడ్ విత్ VB. So energy band, a group of energy level of all the electrons which are related or which are occupying certain orbit. K orbit lo unte K energy level ni K band, L band, M band, like that. The outermost orbit lo unna energy level ni outermost orbit is called valence orbit. That's why this is called valence band. సో బ్యాండ్ ఈజ్ ద ఎనర్జీ బ్యాండ్, అంటే అది దానికి ఆ బ్యాండ్లో, ఆ గ్రూప్లో, ఆ ఆర్బిట్లో దానికి ఎంత ఎనర్జీ ఉంది అని చెప్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఎనర్జీ బ్యాండ్స్. ఈ ఎనర్జీ బ్యాండ్స్లో ఎందుకు మనం ఈ ఎనర్జీ బ్యాండ్స్ని చదువుకోవాలి, ఎనర్జీ బ్యాండ్స్ గురించి ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సాలిడ్స్. దే డిస్క్రైబ్ హౌ కరెంట్ ఫ్లోస్ త్రూ ద సాలిడ్స్. అంటే మనకు ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ అండ్ కండక్టర్స్ ఆర్డర్లో వచ్చామంటే కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్ అని
3 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 3 కేటగిరీస్‌ని మనం ఎలా మనము క్లాసిఫై చేసాము? అందులో కరెంట్ ఎలా ఫ్లో అవుతుందనే కదా క్లాసిఫై చేసింది. సో, హౌ ద కరెంట్ ఫ్లోస్ త్రూ ఆల్ దీస్ accordingly we have classified into 3 categories. Conductors, so current flows freely even at the room temperature. They are good conductors of electricity అని చెప్తాము. Insulators, bad conductors of electricity అని చెప్తాము. Semiconductors అయితే రూమ్ టెంపరేచర్ దగ్గర మనకు కండక్టర్స్ లాగా ఫ్లో అవ్వదు, బట్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే మాత్రము కరెంట్ ఫ్లో అవుతుంది అని చెప్తాం. హౌ, ఎలాగా డిస్క్రైబ్ చేస్తాము? కండక్షన్ ఎలా జరుగుతుంది? కండక్షన్ అంటే ఫ్లో ఆఫ్ కరెంట్ అనమాట. ఎలా కరెంట్ ఫ్లో అవుతుంది వాటిల్లో మనం డిస్క్రైబ్ చేయాలి, క్లాసిఫై చేయాలి. సో సాలిడ్స్లో మన కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఎనర్జీ బ్యాండ్స్ని యూస్ చేస్తాం అనమాట. సో దీస్ ఎనర్జీ బ్యాండ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ సాలిడ్స్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి మనకు? సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్స్. Energy bands ఎన్ని ఉన్నాయి? So how they are described? I will tell you in the next topic.